ఓకే, మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించిందండి? కోట ప్రభుత్వం అంటేనండి మాకు 100 పరిపాలన చేస్తుందండి. ఇదివరకు అమ్మకు వందనాలని చెప్పి అమ్మకి డబ్బులు ఇచ్చారు కదండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు ఇస్తున్నారు కదండి. ప్రతి ఒక్క పిల్లలకి మొత్తం డబ్బులు ఇచ్చారండి. గ్యాస్ బండ సిలిండర్ ఇచ్చేసారండి. ఇప్పుడు డోకరా బాహ్యం పెట్టారు కదండి, వాళ్ళకు కూడా ఆడవాళ్ళకి కూడా డబ్బులు ఇప్పుడు బ్యాంకులో ఎంత అంత లోకేష్ గారు అప్పు చెప్తున్నారండి, బాగా చెప్తున్నారండి. మరి రోజా గారు ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశారు అని అంటున్నారు? అంటే ఏమంటే రోజా గారికి అంటే మైండ్ ఉందో మైండ్ మాకు తెలియదు, కానీ మంచి పని చేసే వాళ్ళనేమో చెడుగా ఆలోచిస్తున్నారండి. కానీ మంచి పని చేసే వాళ్ళ మీదేమో అట్టా పెడుతున్నారండి. కానీ ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండి ఊరికి మాత్రం మేలు చేస్తున్నారండి. జగన్ గారు కూడా మంచి పరిపాలన చేశారంట కదా, ఏం చేశారంటే ఒక మాట చెప్పండి నాకు. మా ఊరు రోడ్డు పోసారా, మాకు ఏమన్నా ఇచ్చారా, అది చెప్పండి మాకు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరంగా చూసుకుంటే, ప్రభుత్వం వచ్చినాకంటే మాది పేర్లపూడి అండి, మాకు తారు రోడ్లు కానీ ఏమైనా కానీ అన్నీ పోసారండి. ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఊరు మొత్తం అడ్డా తీస్తున్నారండి. రోడ్లు పోసారు, ఇంట్లోకి ఏమేమి కావాలో ఇంటింటి తిరిగి కనుక్కుంటున్నారండి నాయకుళ్ళు. తప్పుడు హామీలతో మరి కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తుందని చెప్పి మరి రోజా గారు అంటున్నారు. కాకపోతే ఒకటండి, వాళ్ళు ఏమేమి హామీ ఇచ్చారో 6 హామీలు ఇచ్చారండి. 6 హామీలు ఇచ్చిందో 3 నెరవేర్చారండి. కానీ ఇంకా టైం ఉంది కదండి, మన బడ్జెట్ లేదు కదండి ఇప్పుడు మన దగ్గర, మన ప్రభుత్వం దగ్గర అన్ని అప్పు తీసుకొని కట్టాలి కదండి. కానీ అంత అప్పులో ఉన్నా కానీ 3 హామీలు తీర్చారండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు నమోదు చేయాలి, సంపదని సృష్టిస్తామని చెప్పి మరి ఆంధ్రాని అమ్మేయాలని చూస్తున్నారు అంటున్నారు కదా, అది రాంగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు లేనిదే దేశం లేదండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముగ్గురు ఒకటండి. మౌలి గారు వాళ్ళు కలిపితే దేశం మొత్తం చక్కగా బాగుంటుందండి. పరిపాలన విషయంలో చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? అయితే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాకు అది ఒక కారణం చెప్పమని. ఊరికి రోడ్డు పోసానా లేదు పలానా చేశానా అది ఒక సమయం చెప్పమని. కాకపోతే ఇప్పుడు నేను గ్యారెంటీ చెబుతానండి, చంద్రబాబు నాయుడు గారు గెలిచినాక, లోకేష్ గారు గెలిచినాక మా ఊరికి రోడ్డు పోసారు, రైతులకి మేలు చేస్తున్నారు, అమ్మకు 100 అని డబ్బులు వేశారు. ఈ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇచ్చారు, గ్యాస్ బండ్లు ఇచ్చారండి. అది మరి గతంలో జగన్ గారు నేను మంచి డెవలప్మెంట్ చేశాను, మంచి అభివృద్ధి చేశాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేస్తుంది అంటున్నారు కదా. అయితే ఒకటండి, ఏం మంచి పని చేశారో ఆయన్ని ఒక మాట ఆయన్నే చెప్పమనండి. పలానా ఊరికి ఇట్లా మేలు చేశాను అంటున్నారు కదా, ఆయన ఏం చేయడం మా దేశం వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా ఊరికి మాత్రం మేలు చేశారండి. మరి రీసెంట్గా మద్యం కేసులో చూసుకుంటే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన నేనే తప్పు చేయకుండా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు కదా. అక్రమంగా అరెస్ట్ చేశారంటే ఆయాల టీవీ విషయం కంటే ఓట్లేసి బాక్సులు మొత్తం పాల్గొట్టేసారు కదా, అంటే అధికారం మాదని చెప్పి ఏమని చల్లమనవచ్చు అని పాల్గొట్టేసేసారు, ప్రభుత్వం రాదనుకుని. అంటే ఈ రౌడీ రాజ్యం కింద అండి, అంటే రౌడీ రాజ్యం పోయిందండి, ప్రజల రాజ్యం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మాదే పరిపాలన, మాదే గవర్నమెంట్ వచ్చేది, మేము వచ్చాక రప్ప ఆడిస్తాం, మామూలుగా ఉండదని జగన్ గారు అంటున్నారు. అంటే అండి ఇది రప్ప ఆడిస్తాం అంటే సినిమాలో బాగుంటుంది చెబుతాం డైలాగులకి, కానీ ఇది మాత్రం రియల్గా అయితే ఉండే అది జరగదండి. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముగ్గురు కలిసి మౌలి గారు కలిపితే, నలుగురు కలిపితే ప్రభుత్వం బాగుండిద్ది. ఊళ్ళో జనాలకి, పేదవాళ్ళు అనే వాళ్ళకి అన్యాయం జరగకుండా ఏంది సాగునీరు కానీ ఏమైనా కానీ రైతులకు కానీ మేలు చేస్తారండి.